అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపు నుంచి ద మిలియనీర్ మైండ్ సెట్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, పెట్టుబడుల గురించి పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు పెడితే దాని మీద వచ్చే ఆదాయం మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయం మాకు చెప్పట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఆ విషయం కూడా మాకు తెలియజేస్తే పెట్టుబడులు పెట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. పెట్టుబడులు చాలా వాటిల్లో పెట్టచ్చు, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటిలో ఈరోజు ఒక విషయం గురించి చెప్తాను. మీకు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ గుర్తుందా? దాంట్లో క్లైమాక్స్లో ఒక మాట ఉంటుంది. రవి రమేష్ గారు వచ్చి ఆ క్యారెక్టర్కి ఒక మాట చెప్తూ ఉంటారు, అల్లు అర్జున్ క్యారెక్టర్కి. హాయ్ విరాజ్, నువ్వు ఆస్తుల్ని అంటే పనికొచ్చే ఆస్తుల్ని అమ్మేసి పనికిరాని షేర్ని ఉంచుకున్నావని పైడా అన్నాడు కదా. మరి ఈరోజు ఆ యొక్క షేర్స్ వాల్యూ 10 కోట్లు అయినాయి. నువ్వు ఇంకా ఎవరు దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే ఇల్లు అమ్మేస్తావో అక్కడే నీ చక్రం దిప్పొచ్చు అని డైలాగ్ ఒకటి లాస్ట్లో ఉంటుంది కదా. ఈ డైలాగ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పనికొచ్చే ఆస్తులు అన్నీ అప్పుల రూపంలో కట్టేసినా అతను షేర్స్ ఉంచుకున్నాడు అనేది మనకి సినిమా మొదట్లో చూపిస్తాడు. తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంటుంది. మరి అలాంటివి 10 కోట్ల రూపాయలు అయినాయి అని విన్నాం కదా. అది నిజంగా అవుతుందా? అంటే షేర్స్లో పెడితే లాభాలు వస్తాయా? ఎందుకంటే షేర్స్ గురించి మాట్లాడితే ఎవరిని మాట్లాడించినా కానీ మేము షేర్స్లో అంత నష్టపోయాం ఇంత నష్టపోయామని చెప్తున్నారు. కానీ వాస్తవం గురించి ఆలోచిస్తే మై ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను నేను. 1980లో 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఈ రోజుకి అంటే 1980లో 10,000 రూపాయలని ఇన్వెస్ట్ చేస్తే షేర్స్లో ఈరోజు దాని వాల్యూ 450 కోట్ల రూపాయలు అయ్యింది అనే విషయం చెప్తే మీరు నమ్ముతారా? నమ్మకపోవచ్చు. కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని చూడండి. విప్రో కంపెనీలో 1980లో 100 షేర్లని ఒక్కొక్క షేర్ని 100 రూపాయల చొప్పున 100 షేర్స్ని 10,000 రూపాయలకి కొన్న ఒక వ్యక్తికి ఇప్పుడు దాని వాల్యూ 450 కోట్ల రూపాయలు అయ్యింది. ఇంతగా ధనం పెరిగే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అంటే దాదాపు 42 సంవత్సరాలు 44 సంవత్సరాల్లో దాని యొక్క వాల్యూ అన్ని కోట్లకు పెరిగిపోయింది. 450 కోట్లు అంటే చూడండి, అది వందలు వేలు లక్షలు కాదు, కోట్లకు పెరిగింది. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత పెరుగుతుంది? రియల్ ఎస్టేట్లో చేస్తే పెరుగుతుందా? గోల్డ్ కొంటే పెరుగుతుందా? లేదు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే పెరుగుతుందా? లేకపోతే గుర్రపు పందాలు కాస్తే పెరుగుతుందా? లాటరీలు, ప్యాకాట్లు, జూదం ఎక్కడ ఆడితే ఇంత అమౌంట్ పెరుగుతుంది? ఎక్కడ పెరగదు, షేర్ మార్కెట్స్లో పెరుగుతుంది. మరి షేర్ మార్కెట్స్లో ఎలా పెట్టాలి అనే అవగాహన లేకుండా పెట్టడం వల్లే చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు షేర్ మార్కెట్లో ఒక వాల్యూ ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారన్న అతన్ని దేని మీద ఇన్వెస్ట్ చేశారు, ఎంత ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అసలు అంత ప్రాఫిట్ వస్తుందనే దానికి కారణం దాని యొక్క ఆ మార్కెట్ యొక్క వాల్యూ ఎంత, దాని గురించి అతనికి ఎంత అవగాహన ఉందని ఒకసారి అడిగి చూడండి. అంటే ఆ కంపెనీ యొక్క పుట్టుపూర్వతరాలు, ఆ కంపెనీ యొక్క గ్రాఫ్ గురించి ఒక్కసారి అడిగి చూడండి. నష్టపోయాను అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి అవగాహన లేకుండా పెడుతున్నారు. ఎవరో కొన్నారని పెడుతున్నారు, ఎవరో చెప్పారని పెడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇతరులు చెప్పారని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మోసపోవడం జరుగుతుంది. దాని మీద కొంత అవగాహన ఉండాలి, కొంత నేర్చుకోవాలి. షేర్ మార్కెట్లో దాని గ్రాఫ్ నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి ఏ టైంలో పెరిగింది, ఏ టైంలో తగ్గింది, ఎందుకు తగ్గింది. అంటే ఈ షేర్ మార్కెట్ ఒకటి దేశం కాలం అంటే ఎక్కడితో సంబంధం లేకపోయినా ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ షేర్ మార్కెట్ పడిపోవచ్చు. ఎక్కడో భూకంపం వచ్చినా ఇక్కడ పడిపోవచ్చు. అంటే కొన్ని ఆలోచనలు చేసి దాని మీద కొంత గ్రిప్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు వరకు నేర్చుకోవాలి. ఈరోజు నేను షేర్ మార్కెట్లో పెట్టాను, దాన్ని ఇంకా నేను వదిలేస్తాను, సంవత్సరం తర్వాత నేను ఇంతకు తీసుకుంటానంటే కుదరదు. నిరంతరం అది హెచ్చుతగ్గులు ఎలా ఉంది, ఆ కంపెనీ పైకి వెళ్తుందా లేకపోతే తగ్గిపోయిందా, దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, ప్రతిక్షణం దాని గురించి నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంత సమయం లేనప్పుడు షేర్ మార్కెట్లో పెట్టకూడదు. నిజంగా మీరు షేర్ మార్కెట్లో మీ షేర్స్ని కనుక కొనాలి అనుకుంటే, మరి ఈ షేర్స్ని కొనటం అంటే ఏంటి అంటే, మనం ఇంట్లో ఏదో ఒక గిఫ్ట్ కొనాలనుకుంటాం. మన స్కూల్లో ఫ్రెండ్స్ అందరం కలిసి, లేదు కాలేజీలో ఉన్నప్పుడు, లేదు కొలీగ్స్ ఒక కొలీగ్కి మ్యారేజ్ అయితేనో మనం ఏదైనా గిఫ్ట్ కొనాలనుకుంటాం. ఆ గిఫ్ట్ వాల్యూ
ఇంత అని ఫిక్స్ అయిన తర్వాత నీ షేర్ ఎంత అని అడుగుతాం, అంటే నీ వాటా ఎంత ఇస్తున్నావని. అలాగే కంపెనీలో కూడా వాటాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఒక కంపెనీ దానికి కావలసిన మూలధనం బ్యాంక్ నుంచి వడ్డీ రూపంలో తీసుకుంటే వడ్డీ కట్టాల్సి వస్తుంది. దానివల్ల సంపాదించిన సంపాదన వడ్డీ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత లేదా స్టార్ట్ చేయడానికి కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత షేర్ల రూపంలో పెట్టి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. దానివల్ల ఇంట్రెస్ట్ పే చేయకుండా ఆ పే చేసే ఇంట్రెస్ట్ ఏదో షేర్ మార్కెట్ అంటే షేర్స్ రూపంలో వాళ్ళకి వచ్చే లాభ రూపంలో చూపిస్తారు. అంతేకాకుండా కంపెనీ ఎలాంటి అప్పు చేయకుండా షేర్స్ని అమ్మడం వల్ల, అంటే అమ్ముతూ ఉంటుంది కంపెనీ, అది మనం కొనుక్కుంటూ ఉంటాం, దాంట్లో వాటాదారులం అవుతాం మనం. ఇప్పుడు గిఫ్ట్ కోసం మనం కొంత షేర్ ఇచ్చామంటే ఆ గిఫ్ట్లో మన వాటా కూడా ఉన్నట్లే కదా. అలాగే ఈ షేర్ మార్కెట్లో కంపెనీల్ని కొంత వాల్యూ కట్టి ఆ వాల్యూని చిన్న చిన్న వాల్యూస్గా చేసి దానికి షేర్ అనేవి పెట్టి ఆ షేర్కి ఒక వాల్యూ పెట్టి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ చేసిన అమౌంట్కి మనం 10 షేర్లు కొనవచ్చు, 100 షేర్లు కొనవచ్చు, 1000 షేర్లు కొనుక్కోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్న దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ షేర్స్ అంటే ఇంట్రెస్ట్ కట్టకుండా ఉంటారు కాబట్టి దాంట్లో ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్ని మళ్ళీ ఈ షేర్స్ రూపంలో డివైడ్ చేసి అమ్ముతారు. దాంట్లో వాటా అంటే మనం చిన్న షేర్ కొంటే చిన్న వాటా ఉన్నట్లు, పెద్ద షేర్స్ కొంటే ఎక్కువ షేర్స్ కొంటే ఆ కంపెనీలో మనకి ఒక మంచి పదవి ఉంటుంది. అంటే డైరెక్టరో సీఈఓనో ఏదో, అంటే ఆ షేర్ వాల్యూని బట్టి ఆ షేర్స్ని బట్టి మనకి అక్కడ ఒక ఇది ఉంటుంది. మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే కనుక చిన్న చిన్న షేర్స్ కొనుక్కుంటూ దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే షేర్ మార్కెట్ మీద కనుక మీకు పూర్తి అవగాహన వచ్చిందంటే మీరు ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా షేర్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. రోజుకి 10,000 నుంచి ₹1,00,000 వరకు ఈజీగా సంపాదించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ మనకి తెలిసి ప్యాకాట్ అనో జోదం అనో గుర్రపు పందాలనో ఇట్లా దేంట్లోనో పెట్టి పాడయ్యే విధంగానే ఈ షేర్ మార్కెట్లో పెట్టి కూడా మనం పాడైపోతారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పెట్టే అమౌంట్ నిజంగా అవగాహనతో పెడితే కనుక ₹10,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసి 450 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్ 10,000 అయి ఉండొచ్చు, మన ఇన్వెస్ట్మెంట్ మీద ₹1,00,000 తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 1 సంవత్సరంలోనే ఆ షేర్స్ విపరీతంగా పెరిగిపోవచ్చు. కానీ కొనేటప్పుడు అవగాహనతో కొనాలి. ఎందుకంటే మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి తెలియాలి, ఎందుకు వెళ్తుంది, అది తిరిగి ఎంతగా అయ్యి మన దగ్గరికి వస్తుంది అనే అవగాహనతో కనుక మనం ఆ షేర్స్ని కొన్నట్లయితే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంత అద్భుతమైనది ఇంకెక్కడా ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా పూర్తి అవగాహన కావాలంటే మన మనీ మేనేజ్మెంట్ క్లాస్లో జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.